వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్, రోగులకు అందుబాటులో ఉన్న స్ట్రెచర్లు, వీల్చైర్లను పరిశీలించి వాటి వినియోగంపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్యూటీ డాక్టర్ల గదిని పరిశీలించి దాని వినియోగం, నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానములో ఈరోజు శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీజ్ఞానాంబికాదేవికి ప్రాభాతవేళ విశేషంగా అభిషేకాలు చేసి రకరకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ మీద వనపర్తి నియోజకవర్గంలో 86% కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో మా బిఎల్ఓలు బిఎల్ఏ2లు బ్రహ్మాండంగా బంద్ చేయడం జరిగింది. వనపర్తి మున్సిపాలిటీలోనే 72%. ఎందుకంటే వనపర్తి మున్సిపాలిటీలో చాలా మటుకు వనపర్తిలో టౌన్లో ఎక్కువ మటుకు కొల్లాపూర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అల్లంపూర్ వాళ్ళు కానివ్వండి, ఎక్కువ మటుకు డబుల్ ఓటింగ్ వాళ్ళ ఓటింగ్ వాళ్ళు తీసుకోవడం వల్ల వనపర్తి టౌన్లో తగ్గడం. అదేవిధంగా పెబ్బేరు టౌన్లో చాలా మటుకు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు టౌన్లోనే ఉన్నారు కాబట్టి డబుల్ ఓటింగ్ ఉండదు. ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు ఎస్ఐఆర్లో మనకు తగ్గిందని చెప్పి తెలియజేస్తా. బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారని చెప్తూ దాంతోపాటు ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా కీలకమైన అంశాలు, ఈ నెల ఎండింగ్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వనపర్తి జిల్లాకు కూడా రాబోతున్నారనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఆ డేటు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కంప్లీట్ అయితే ఆ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర డిస్కస్ చేద్దాం అనుకుంటాం. మళ్ళీ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఆ మీటింగ్ లో చర్చించి ఈ నెలాఖరికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వనపర్తికి జిల్లాకు ఇచ్చేసి మనకి ఎక్కడైతే స్థలం కేటాయించిందో ఆ స్థలంలో ఇనాగ్రేషన్ చేయడానికి, అంటే కొత్త పార్టీ కార్యాలయ నిర్మాణానికి పునాది చేసే కార్యక్రమాన్ని కూడా ఈ నెలనే తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏ మండలాలలో ఏ విధంగా జరుగుతున్నాయి పార్టీ కార్యక్రమాలు, ఏ విధంగా ఎక్కడెక్కడ సరిగ్గా పనిచేయడం, ఎందుకంటే నూతన మండలాధ్యక్షులను ఏర్పాటు చేసినాం, నూతన జిల్లా కార్యక్రమాలు తయారు చేసినాం. ఆ కార్యక్రమాలలో ఎవరైనా అటు ఇటు ఉంటే వాళ్ళని కొంతమందిని తప్పించి యాక్టివ్ ఉండే వాళ్ళని తీసుకునే నిర్ణయం కూడా ఈరోజు తీసుకుంటున్నాం అని కూడా తెలియజేస్తాం. ఈరోజు పార్టీలో ఎవరైనా సరే ఒక శాసనసభ్యుని మీద ఎవరైనా తప్పుడు సమాచారాలు తీసుకొని ఏది పడితే అది మాట్లాడితే ఏది మనం మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఖండించేది లేదు. అది ఎంతటి వాడైనా సరే వనపర్తిలో ఆ కల్చర్ లేదు. గతంలో కూడా ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఒక నాయకులతో మాట్లాడించాలి అని అనుకుంటే మా దగ్గర అంతకు మించిన నాయకులు చాలా మంది ఉన్నారు మాట్లాడటం. అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంకా మీ లాంగ్వేజ్ దాటి మాట్లాడేటోళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు.
ఆ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటంటే జాగ్రత్తగా మీ కింద ఉండే వాళ్ళను అదుపులో పెట్టుకొని చేసుకుంటే అది అందరికీ మంచిదే, అది మీకు మంచిది, అందరికీ మంచిది. కాబట్టి అంత దూరం పోకుండా ఉంటే కూడా మీకు కూడా మంచిది. ఈరోజు అధికారంలో ఉన్న మేము కూడా మిమ్మల్ని దాటిపోవాలంటే అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాకపోతే మా వాళ్ళు జాగ్రత్తగా అన్ని అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈరోజు స్వేచ్ఛగా చెప్తున్నాం, ఎవరైనా అవతల నుంచి ఎవరైనా అంటే మీరు కూడా అరేనండి, తప్పేం లేదు. మా కార్యకర్తలను కూడా మేము ఇంకా ఆపుతున్నాం కాబట్టి కానుకున్నారు, లేదంటే గ్రామాల స్థాయి నుంచే స్టార్ట్ చేస్తారు భర్తం పట్టడంలో. మా కార్యకర్త, మా శాసనసభ్యుడి జోలికి కాదు, మా కార్యకర్త జోలికి వస్తేనే ఊరుకునేది ఇప్పటి నుంచి. ఇంకా ఒకటి పార్టీ స్ట్రక్చర్ గురించి మా అధ్యక్షులు వారు చెప్పున్నారు. దాంతో పాటు మొన్నటి వరకు మేము ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన బిఎల్ఏ టూలు 316 బూతులలో బిఎల్ఏ టూలు, వారికి సపోర్ట్ చేసిన గ్రామ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షుల వారు, పిసిసి నుంచి వచ్చిన పరిశీలకులు అందరు చాలా బాగా కష్టపడ్డారు. చాలా బాగా కష్టపడ్డందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వనపర్తికి సంబంధించి ఈ మధ్యకాలంలో లాస్ట్ 10-15 రోజుల నుంచి కొంతమంది విహారయాత్రకు ఓడిపోయిన వాళ్ళకు పని పాట లేకుండా ఇక్కడున్న మాజీ మంత్రి కావచ్చు, ఆ పక్కలున్న మామనార్ మాజీ మంత్రి కావచ్చు, ఇంకా ఆ పక్కలున్న జడ్చల మాజీ మంత్రి కావచ్చు, ఇంకా కొంచెం పక్కకు పోతే హైదరాబాద్ లో ఉన్న నెంబర్ 2లు, నెంబర్ 3లు, A3లు, A2లు కావచ్చు, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ వనపర్తిలో ఉన్న A3 కావచ్చు, A4 కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు ఇంతకు ముందు డెవలప్మెంట్ లో పెట్టుకున్నారు కాదు, వాళ్ళు మన కోర్టు భాషలో లీగల్ భాషలో A2లు, A3లు వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళ కింద ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు సమాధానం చెప్పుదామని మీ అందరిని పిలిపించున్నాం. దానిలో మొట్టమొదటిది జూరాల ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు కోయిల్ సాగర్ కావచ్చు, దాంతో పాటు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి ఫస్ట్ జీవో ఇచ్చింది కావచ్చు, ఉమ్మడి మామనార్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా అది కాంగ్రెస్ పార్టీ కట్టింది. దాంతో పాటు ఏ ఇండస్ట్రీ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. సో ఇంతకు ముందు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేస్తే మధ్యలో 9.5 సంవత్సరాలు కొంతమంది పెద్దవంశులు మోసం చేసి తెలంగాణ ఇస్తే మేము మర్జీ చేస్తామని చెప్పి ఢిల్లీ పోయి కాలు మొక్కి వచ్చి హైదరాబాద్ లో కొంచెం మోసం చేసి ఒక పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చి దళితులకు ఇస్తామని చెప్పి, లేకపోతే మెడ నరుకుంటామని చెప్పి అందరిని మోసం చేసి మళ్ళా కుటుంబ సభ్యులు కూర్చొని మన అందరినీ తెలంగాణ రాష్ట్రంతో పాటు అప్పుల పాలు చేసి 8,14,000 కోట్లు అప్పుల పాలు చేసి ఈ మామనార్ జిల్లా కావచ్చు, మామనార్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసినప్పుడు పూర్తి చేసుకొని నాకు పాలమూరు ప్రజలు భిక్ష పెట్టిండ్రు, నేను పూర్తి చేసుకొని అన్ని కంప్లీట్ చేస్తా అన్నోళ్ళు కావచ్చు, ఇక్కడ పంచాలు కట్టుకొని గొడుగులు పట్టుకొని తిరిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి అన్ని మాయమాటలు చెప్పి 9.5 సంవత్సరాలు లాస్ట్కి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే పొద్దున సూర్యుడు ఉదయం మేము ప్రెస్ మీట్ పెడితేనే సూర్యుడు ఉదయించిండు, సాయంత్రం మేము ప్రెస్ మీట్ పెడితేనే సూర్యుడు అస్తమించామని స్టేజ్ పిచ్చి ముదిరిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వనపర్తి నియోజకవర్గాన్ని దీనికి వస్తే మిగతా నియోజకవర్గాలు అక్కడ ఎమ్మెల్యేలు స్టేట్ లెవెల్లో మా పెద్దలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి చూసుకుంటారు ఇరిగేషన్ మీద. సో నిన్న మీరు అందరు చూసారు కొంతమంది ఎట్లా తిరుగుతున్నారు విహారయాత్రలకు. అంతకుముందు మన జూరాలకు నీళ్ళు వచ్చినప్పుడు జూరాల కోవుడు అక్కడ నుంచి కొంచెం ముందు కోవుడు అక్కడ రాయచూరులో పోయి దావతులు చేసుకున్నాడు. దాని తర్వాత ఈ పక్కకు వచ్చి ఇటు సైడ్ పోయి నాగర్కల్లో దావత్ చేసుకోవచ్చు. విహారయాత్రలకు వాళ్ళు పని పాట లేక ఓడిపోయి ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చి తిరుగుతున్న వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే వనపర్తి నియోజకవర్గంలో నేను రికార్డు ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా, దీనిలో 1 ఎకరా తేడా ఉన్నా మేము చర్చకు రెడీ ఉన్నాం. వనపర్తికి సంబంధించి పీజేబీ కెనాల్ జూరాల నుంచి పీజేబీ కెనాల్ వస్తుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ మన వనపర్తి నియోజకవర్గానికి వస్తుంది ఎల్ఎంసి. దానిలో 25,056 ఎకరాలు, దానిలో పెబ్బేరు మండల్ కావచ్చు, పార్ట్ ఆఫ్ వనపర్తి కావచ్చు, శ్రీరంగపూర్ మండల్ కావచ్చు, 25,056 ఎకరాలు. దాంతో పాటు రాజీవ్ బీమాకు సంబంధించి ప్యాకేజ్ నెంబర్ 16 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 19 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 27 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 16 లో 3,840 ఎకరాలు, ప్యాకేజ్ నెంబర్ 19 927 ఎకరాలు, ప్యాకేజ్ నెంబర్ 27 6,617 ఎకరాలు, మొత్తం కలిపితే 15,954 ఎకరాలు. సో బీమా నుంచి అది చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ఎల్ఎంసీ చేసింది కాంగ్రెస్ పార్టీ.
దాంతో పాటు D5 డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 5 KLI ప్రాజెక్ట్ అండర్లో వస్తుంది. 9,259 ఎకరాలు. మళ్ళీ అడిషనల్ గా మేము వచ్చిన తర్వాత వనపర్తి అవుట్స్కట్స్ లో కలిపిన 5,315. సో అదొక 14,000 ఎకరాలు. D8కి సంబంధించి 10,136 ఎకరాలు. ఇంకొక 7,300 అడిషనల్ గా వనపర్తి అవుట్స్కట్స్ లో పైన అవన్నీ మిగిలిపోయిన దానికి పెట్టినాం. అది కావచ్చు. అదొక ఆ రెండు కలిపితే దాదాపు 20,000 ఎకరాలు. మొత్తం 80,000 ఎకరాలు నేను చెప్పిన రికార్డు 2018 బిఫోర్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి. 2014 బిఫోర్ సారీ, వాళ్ళు BRS పార్టీ రాకముందే ఎగ్జిక్యూట్ అయినాయి. నీళ్ళు వస్తున్నాయి. దీనిలో ఇది కాకుండా చెరువుల కింద ఆయకట్టు సప్త సముద్రాల్లో అంతకుముందు రాజాగారు కట్టినే కావచ్చు, ఊళ్ళో చెరువులు కావచ్చు, అదొక 7,000 ఎకరాలు. సో 86 నుంచి 87,000 ఎకరాలు వనపర్తి నియోజకవర్గంలో BRS పార్టీ రాకముందే ఆయకట్టు ఉంది. సో దీనికి నేను చర్చకు రెడీ ఉన్నా. ఇది కాకుండా వాళ్ళు చేసింది బుద్ధారం రైట్ కెనాల్ కు సంబంధించి 20,000 ఎకరాలకు జీవో తెచ్చిన్నారు. ఓకే, ఆ పార్టీ వచ్చినప్పుడు తెచ్చిన్నారు. అది ఎగ్జిక్యూట్ చేసింది నేనే. దానికి 10,000 ఎకరాలకు అప్పటికి చేసింది యాజ్ ఎ కాంట్రాక్టర్ చేసిన. అయితే కొంతమంది కుక్కలు ఈ మధ్యలో కూలోడు అంటున్నారు. కాంట్రాక్టర్ ను కూలోడు అంట వాళ్ళ భాషలో. ఓకే, నేను వనపర్తి కూలోనే, అది కూడా నా క్రెడిట్ కూడా నాకే వేయాలి. చేసింది కూడా కూలోడే, గొడుగు పట్టుకున్నాడు కాదు. ఓకే, అది కూడా నేనే ఒప్పుకుంటున్నా. దాంతో పాటు గన్పూర్ బ్రాంచ్ కెనాలకు 25,000 ఎకరాలు ఆయకట్టు ఉంటే అందులో ఇక్కడ కూర్చున్న సాయి చరణ్ రెడ్డి కావచ్చు, ఆడ మా బ్రదర్ కావచ్చు, తోడి ఇన్ఫ్రా, అందులో 18,000 ఎకరాలకు చేసింది. మళ్ళీ మేము ఆడమే కూలీలమే. సో ఈ 18,000 ఎకరాలు గన్పూర్ మండలానికి చెప్పిన 10,000 ఎకరాలు 28,000 ఎకరాలు అంతకుముందు ఆయకట్టు వస్తుంది. మిగతాది ఇప్పుడు మళ్ళీ 30 నెలల్లో మేమే చేస్తున్నాం. సో ఈ 30,000 ఎకరాలకు సంబంధించి కాకుండా BRS పార్టీ వచ్చినట్టు ఇంకొక ఎకరాకి ఎక్కువ నీళ్ళు ఇచ్చిరా చర్చకు రావాలి వాళ్ళు. నేను చెప్పిన 80,000 ఏమో ఆయకట్టు, 8,000 చిల్లర చెరువుల కింద ఉన్న ఆయకట్టు. ఈ ఆయకట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ, BRS పార్టీ వాళ్ళ అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నీళ్ళు. అవి ఎబ్బేరికి వాళ్ళేమి ఇయ్యలే, శ్రీరంగపూర్కి వాళ్ళేమి ఇయ్యలే. ఇప్పుడు నేను చెప్పిన D8కి ఇయ్యలే, D5కి ఇయ్యలే. దాంతో పాటు ఈ మన బీమా రాజీవ్ బీమా స్టేజ్ 2కి ఇవ్వాల, బీజేపీ ఉన్న LNC లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఇవ్వాల. ఈ చెరువులు వాళ్ళు కట్టలేదు, ఈ రిజర్వాయర్లు వాళ్ళు కట్టలేదు. సో ఇవన్నీ నేను లెక్కలతో సహా ఎందుకు చెప్తున్నా, నేను చేసినా మేము చేసినాం, వాళ్ళు చేసిన ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అబద్ధాలు చెప్పి 9.5 సంవత్సరాలు అట్లే చెప్తే 14 నియోజకవర్గాలు ఉమ్మడి మామనాడు జిల్లాలో బండ కేసు కొడితే 2 గెలిచారు. సో ఆ 2లో కూడా ఒకరు ఈ అభివృద్ధి కోసం ఇతరులకు వచ్చినారు, మిగిలింది ఒకడు. సో ఆ 13 మందిని గెలిపించిన పాలమూరు ప్రజలు, పాలమూరు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్నది మధ్యలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవంతా ఓడిపోయిన భ్రమలో ఉండి వాళ్ళకి పిచ్చిలేసి వాళ్ళ పరిస్థితి లాస్ట్ ఏడుకు వచ్చిందంటే KTR సొంత పార్టీకి వాళ్ళ హరీష్ బయటికి పంపిస్తాడా, కవితలాగా వీళ్ళని బయటికి పంపిస్తాడు. మాకు బీఫామ్ ఎట్లా వస్తాయి, రోజు ఈ ఫోటోలు తీసి నేను ఉమ్మడి మామనాడు జిల్లాల ప్రజల కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ చేసే క్రమంలో ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ నిన్న మొన్న మన బీమా ఫేజ్ 2 కి సంబంధించి మీరందరూ అక్కడికి వచ్చారు. మేము పంపు లాంచ్ చేస్తే ఆ పంపు లాంచ్ చేసే ముందు రోజు మేము రాత్రికి ఓపెన్ చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకొని పొద్దున నేను పోయి ఆడ ధర్నా చేసి అక్కడ నుంచి ఆత్మకూరులో ప్రెస్ మీట్ పెడతామని కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు. మేము 8:30కి మేము పోయి ఓపెన్ చేసినాం. ఆ ఓపెన్ చేసింది కూడా మేము ప్రెస్ మీట్ పెడతామని ఓపెన్ చేసి అంటారు. జూరాలలో అప్పటికే 20,000 క్యూసెక్స్ పర్ డే వస్తుంది. సో ఆ 20,000 క్యూసెక్లు వస్తుంది, ఒక్క చుక్క కూడా బయటికి పోవద్దు, ఒడిచి పట్టుకున్నాలని మనం అక్కడ నుంచి ఓపెన్ చేసినాం. సరే వాళ్ళు ఏం చెప్పిందో వాళ్ళు చెప్పిండ్రు, మా రైతులకు బరాబర్ నీళ్ళు ఇస్తున్నాం. దాని తర్వాత కరెక్ట్ అక్కడ నుంచి 7 రోజులు అవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులో 44 TMCలు మినిమం డెడ్ స్టోరేజ్. 2 సంవత్సరాలు కరువు వచ్చినా డ్రింకింగ్ వాటర్ కోసం అది జాతీయ ప్రాజెక్టు, దాన్ని ముట్టుకోకూడదు నీళ్లు. దాని తర్వాత 20 TMCలు వచ్చిన వెంబడే 1వ తారీఖు నాడు ఎల్లూరులో పంప్ హౌస్ ఆన్ చేసినాం. దాని తర్వాత 2వ తారీఖు నాడు మా నుంచి సింగోటం న్యాచురల్ గ్రావిటీ వస్తాయి. సింగోటం నుంచి అక్కడ నుంచి జొన్నలబాడకు వచ్చినాక 2వ తారీఖు నాడు ఈవినింగ్ మళ్ళా జొన్నలబాడ పంప్ హౌస్ ఓపెన్ చేసి గుడిపల్లికి తీసుకొచ్చి 3వ తారీఖు నాడు గుడిపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసేసి గుడిపల్లి రిజర్వాయర్ నింపినాం. ఈ నేను చెప్పిన ఎల్లూరు కావచ్చు, సింగోటం కావచ్చు, గుడిపల్లి కావచ్చు, ఇవన్నీ జొన్నలబాడ కావచ్చు, ఈ 4 రిజర్వాయర్లు పాత కాంగ్రెస్ పార్టీ కట్టిన రిజర్వాయర్లు. దానిలో మట్టి వెళ్ళే వాళ్ళు దానిలో మొత్తం కలిపి 4 TMCలు ఉంటాయి. సో 7వ తారీఖు నాడు మేము పొద్దున సీఎం గారితో మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న 164 TMC దానిలో వచ్చినాయి. సో మనం పంపులు స్టార్ట్ చేద్దామంటే టెక్నికల్ గా ఇరిగేషన్ అధికారులు ఏం చెప్పారంటే
మనం తెలంగాణ అది జాతీయ ప్రాజెక్ట్, దానిలో మనం నీళ్లు టచ్ చేయాలంటే ఢిల్లీ నుంచి మనం ఆఫీషియల్ గా పర్మిషన్ తీసుకునాల్సి ఉంటది. ఒకవేళ మనం పంపులు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆంధ్రాలో గేట్ నేచురల్ గ్రావిటీ ఉంటది కాబట్టి ఆ గ్రావిటీతో వాళ్ళు తీసుకుపోతారు. మీరు ఆఫ్ ద రికార్డ్ అన్ఆఫీషియల్ గా మోటార్స్ ఆన్ చేయమని 1వ తారీఖు నుంచి మేము ఆన్ చేసి 7వ తారీఖు నాడు పొద్దున ప్యాకేజ్ నెంబర్ 29 గుడిపల్లి దగ్గర కెనాల్ ఇచ్చినప్పటికీ అప్పటికి 4 టీఎంసీలు మాకు స్టాక్ ఉన్నాయి. నేను మొత్తం లెక్కలతో సహా ఆల్రెడీ మీకు ప్రెస్ మీట్ లో మొన్న ప్రెస్ నోట్ ఇచ్చిన. సో నేను ఏం చెప్తున్నంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది 9.5 సంవత్సరాల్లో అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఓన్లీ ఫర్ కెపాసిటీ అప్పటికి 4 టీఎంసీలు పర్ డే తీసుకునే కెపాసిటీ ఉండే వాళ్ళకు 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నా బొక్క 10 టీఎంసీలు పోయేటట్టు చేసుకున్నారు. 10 టీఎంసీలు పర్ డే ముచ్చిమారి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, దాన్ని 10 టీఎంసీలు పర్ తీసుకుంటుంటే 9.5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో గాడిదలు కాసుకుంటుండి రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని మాకు ఏం దేశాల్లో అని అబద్ధాలు చెప్పింది ఎవడు? జగన్ ను పిలిచి బిర్యానీ పెట్టి ఆంధ్ర గోదావరి నీళ్ళు వాడుకోమని చెప్పింది ఎవడు? దానికి పంతగట్టి ఎంబడి పోయి వంగి దండాలు పెట్టిన వనపడతాడు ఎవడు? ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్ని మీ ఆయామలనే వాళ్ళు 6 టీఎంసీలు పర్ డే తీసుకొని బొక్క కొడితే అప్పుడు గాడిదలం కాసి నిన్న మనుషులు వేసుకొని తీర్థయాత్రలు పోతారు. వీళ్ళకు వనపర్తి ప్రజల మీద, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇకపోతే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి అంతకుముందు విఠలరావు గారు ఎంపీ ఉన్నప్పుడు, మన అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు, జూపల్లి గారు ఉన్నప్పుడు, జితేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ లెటర్ రాసి దానికి సర్వే చేయడానికి కాంగ్రెస్ పార్టీ జీవో తెచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మన సర్వేన దగ్గర ఫౌండేషన్ వేసారు, భూత్పూర్ లో మీటింగ్ పెట్టారు. నా పాలమూరు ప్రజలు నన్ను భిక్ష పెట్టున్నారు, ఎంపీ గెలిపించున్నారు. ఫస్ట్ నేను ఇక్కడే ఫౌండేషన్ వేస్తున్నా, కుర్చీ చేసుకొని 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తున్నాడు. 3 ఏళ్లలో కంప్లీట్ చేయలే, ఆయన కుర్చీ దొరకలే. అదే దాని తర్వాత 8 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఫౌండేషన్ వేసిండు. 8 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఫౌండేషన్ వేసి కాళేశ్వరం కంప్లీట్ చేసి కూలేశ్వరం చేశారు. పాలమూరు రంగారెడ్డిని ఓన్లీ రిజర్వాయర్లు అవి ఇవి టెండర్స్ పిలిచి అక్కడికి కొన్ని మినిమం వైజ్ వర్కులు వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళు చెప్పిన ప్రకారం 48% కంప్లీట్ చేస్తున్నారు. 27,100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టున్నారు 10 ఏళ్లలో. ఓకే, బరాబర్ మేము చెప్తున్నాం, మా సీఎం గారు చెప్తున్నాం, మీరు ఖర్చు పెట్టున్నారు. కానీ 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చారా? ఎవడన్నా తెలివి ఉన్నోడు ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ కి డబ్బులు ఇస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 1 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 2 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 3 కంప్లీట్ చేస్తాడు, ప్యాకేజ్ నెంబర్ 4 కంప్లీట్ చేస్తాడు. ఆయకట్టు ఇచ్చుకుంటే ముందలుకోవాలి. కానీ ఈ టేలెండ్ లో స్టార్టింగ్ ఎంత పని అవుతుందో టేలెండ్ అంత పని అవుతుంది. ఎందుకు టెండర్స్ పిలిచిరంటే కమిషన్లు రైతులకు, వాళ్ళకు మనం ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఇస్తే రైతులు కమిషన్ ఇయ్యరు కాబట్టి, కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తారు కాబట్టి టెండర్స్ పిలిచి చేతులు దులుపుకున్న వాళ్ళు మా గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఆ పాలమూరు రంగారెడ్డి మేము వచ్చిన తర్వాత ఈ 30 నెలల్లో మా సీఎం గారు ఇప్పటి వరకు 8 నుంచి 9 రివ్యూలు పెట్టి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ కి డబ్బులు ఇవ్వాలి. మీరు ఆన్లైన్ అది స్టేట్మెంట్, అది మీరు ఎవరైనా తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ 2024 జనవరి తర్వాత ఎంత అయింది, అంతకుముందు ఎంత అయిందో మీరు చూడండి. 5,000 కోట్లు ఓన్లీ పాలమూరు రంగారెడ్డి ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చినాం. దాంతో పాటు 4,000 కోట్లు వాళ్ళు పెండింగ్ పెట్టిపోయిన ఆర్ఈలు కావచ్చు, బిల్లులు కావచ్చు, అవన్నీ ఇచ్చినాం. దాంతో పాటు ప్యాకేజ్ 1 లో ఏం కావాలి కంప్లీటెడ్, ప్యాకేజ్ 2 లో ఏం కావాలి కంప్లీటెడ్, ప్యాకేజ్ 3 లో ఏం కావాలి కంప్లీటెడ్, ప్యాకేజ్ 4 లో ఏం కావాలి కంప్లీటెడ్. అట్లా అప్ టు 12 వరకు మేము కొట్టే వరకు ఏమేం ప్రయారిటీ వేసుకున్నాయో ఆ ప్రకారం 5,000 కోట్లు ఇచ్చి మేము ఆ వర్క్ నడిపిస్తున్నాం. వాళ్ళలాగా షో పుట్టప్ చేయట్లే, అబద్ధాలు చెప్పట్లే, అన్ని చేయట్లే. వాళ్ళు అట్లా అబద్ధం చెప్పి మనం 2023 నవంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్ ఉంటే 2 నెలల ముందు పాలమూరు రంగారెడ్డిని జాతికి అంకితం చేస్తున్నాం. మీరు ఊళ్ళలో సెంబులు, లోటలు, బకెట్లు అన్ని తీసుకొని రండి, మేము మోటార్ ఆన్ చేస్తున్నాం, నీళ్లు పట్టుకొని పోయి ఊళ్ళలో దేవునికి నీళ్లు పోయమని చెప్పారు. ప్రజలందరూ నమ్మి అట్లనే పోసిరు. వీళ్ళు చేసింది తప్పు. హెలికాప్టర్ దిగే లోపు హైదరాబాద్ లో మోటార్ బంద్ అయిందని వాళ్ళ మోసం తెలుసుకొని వాళ్ళ కర్ర కాల్చి వాత పెట్టి వాళ్ళని ఇంటికి పంపించున్నారు. చేయి గుర్తు కోటేస్తున్నారు, ఇందిరామ రాజ్యం తీసుకొచ్చిన్నారు. ఇది పాలమూరు రంగారెడ్డి. అది నేను చెప్పిన కేఎల్ఐ కావచ్చు, నేను చెప్పిన బీమా కావచ్చు, నేను చెప్పిన ఎల్ఎంసి కావచ్చు, దాంతో పాటు కాళేశ్వరం కావచ్చు. కాళేశ్వరం గురించి నేను మాట్లాడకూడదు, కానీ మా పెద్ద మనుషులు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికేమో 27,100 కోట్లు పెడితే 1 ఎకరాకు రాలే. కానీ మొత్తం చరిత్రలో
రికార్డెడ్ ఎవిడెన్స్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజుకు ఒకసారి చెప్తారు. 1,80,00,000 మెట్రిక్ టన్లు వడ్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? బీఆర్ఎస్ లో ఒక ఎకరాకి ఇయ్యలే నీళ్లు, కాళేశ్వరం లక్షకే ఇచ్చారు, పాలమూరు రంగారెడ్డి ఇయ్యలే. అందులో మన స్టేట్ లో సూర్యాపేట ఫస్ట్ ఉంది, వనపర్తి సెకండ్ ఉంది వచ్చిన ప్యాడీలో. ఎట్లా వచ్చింది? నేను చెప్పిన ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది కాబట్టే వచ్చింది. వాళ్ళు 9.5 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వనపర్తిలు ఉన్నోళ్ళు, మహబూబ్నగర్లు ఉన్నోళ్ళు, జడ్చర్లలో ఉన్నోళ్ళు, హైదరాబాద్ లో ఇంకొక పిచ్చి కుక్క ఉంది అది కావచ్చు, ఇంకో కుక్క ఉంది అది కూడా కావచ్చు, వీళ్ళందరూ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలన్నీ ఫస్ట్ నుంచి మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచితంగా తిరిగేది కావచ్చు, 5 లక్షల ఆరోగ్యశ్రీ, 10 లక్షలు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దాంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఓనర్లు చేసింది కావచ్చు, సోలార్ ప్లాంట్లకు ఓనర్లు చేసింది కావచ్చు, దాంతో పాటు మహిళలకు రైస్ మిల్స్ ను, గోదామును వాళ్ళను ముందుకు రావాలని పిల్లలకు వాళ్ళందరికీ సన్న బియ్యం కావచ్చు, హాస్టల్లో మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఈ రేషియో ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ మేము పెట్టిన అమౌంట్ పాలమూరు రంగారెడ్డితో సహా, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా మిగతా ప్రాజెక్టులకు 9.5 సంవత్సరాలలో మీరెంత ఖర్చు పెట్టున్నారు, 30 నెలల్లో అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ ఎంత పెట్టింది, 30 నెలల్లో మేము వచ్చినాక మేమెంత ఖర్చు పెట్టినాం, ఆ చర్చకు మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు కావాలి ఇప్పటికి నేను 4 సార్లు చెప్పిన, ఇక్కడ ఉన్నోళ్లకు, వనపర్తిలో ఉన్నోళ్లకు, అక్కడ ఉన్నోళ్లకు, హైదరాబాద్ ఉన్నోళ్లకు, ఆయన కేటీఆర్ పెద్ద పుడంగి అనుకున్నట్టు ఆయనకు, ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, నేను వనపర్తిలో ఎమ్మెల్యే, ఏం తేడా ఉంది? నాకు 4 చేతులు ఉన్నాయి, ఆయన 4 తలకాయలు ఉన్నాయి. ఆయనకు అందరికి మేము ఛాలెంజ్ చేసినాం, మీరందరూ ఇవన్నీ అబద్ధాలు చెప్తే, ఇప్పుడు ఇట్లా చెప్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే డిపాజిట్ కూడా రాదు. మీకు సిగ్గు శరము ఇంకా ఏమైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బిన మీ కవితమ్మ చెప్పిన దానికి మీరు అక్కడ ఆన్సర్ చెప్పి బయట తిరిగే నైతికత మీకుంది. లేకపోతే ఒక ఆడబిడ్డ చేతిలో మీరు ఎంత ఈనంగా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తలేదు. అవన్నీ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇట్లనే అబద్ధాలు చెప్తే అక్కడ ఉన్న ఎవ్వరికి డిపాజిట్ కూడా రావు. స్పెసిఫిక్ లో వనపర్తులు ఉన్న ఆయనకు ఇంకోటి చెప్తున్నా, ఆయనకు ఆయన ఎంబడి 2-3 మిగిలినరు, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి నీవు ఎంత కొట్టుకున్నా, నీవు ఏం చేసుకున్నా, నువ్వు A4 అనుకున్నా, A3 అనుకున్నా, A5 అనుకున్నా, నీకు బీఫామ్ వాళ్ళు ఇవ్వరు. ఆ బీఫామ్ ఎందుకు ఇయ్యారంటే ఎంబడి ఆయన పాత, నేను కుప్పం తర్వాత ఆయన అనుకున్నాడు, ఈ మధ్యలో ఇంకో ఆయన జమాయిండు, వాళ్ళందరూ ఈయనకి ఎక్కడ వెనక నుంచి ముందల నుంచి పొడుస్తున్నారు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రజలకు పోయి ఇదంతా ప్రాజెక్టులకు పోయి విహారయాత్రలకు పోతున్నా ఈయనకు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా, చెప్తున్నా. ఇంకొకసారి మీ చెంచాలతోన, మీ కుక్కలతోన చెప్తున్న పిచ్చి మాట్లాడితే మేము ఎలక్షన్ల కంటే ముందు నేను నెంబర్ 4, నెంబర్ 3 అన్నప్పుడే అదే పాలిటెక్నిక్ వేదికల శివసేన గారు ఉన్నారు నామినేషన్ రోజు చెప్పినా, నేను నువ్వు గుండి సూత్తున్న మా కార్యకర్తలను టచ్ చేస్తే మేము గడ్డపారత వస్తామని చెప్పినాం. ఇప్పుడు ఇంత అధికారం నుండి మేము ఇంత సహనంగా ఉన్నామంటే వనపర్తి ప్రజల కోసం ఉన్నాం. ఇంకోసారి పిచ్చి మాట్లాడితే ఇంకా ఏమైతుందో మీరు మీ ఊహకే వదిలేస్తున్నాం. దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలని, విఘ్నతతో ఉండాలని మళ్ళొక్కసారి చేసుకుంటూ వనపర్తి ప్రజలు కావచ్చు, మామనార్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు చాలా మంచి తీర్పు ఇస్తారు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉండమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంత వాటర్ గురించి ఇంత డీటెయిల్ గా చెప్పే అవకాశం మీకు ఇచ్చి మీరందరూ ఇదంతా ఆలోచన చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.